పడ్డాడంటే తండ్రికి ప్రభువు లోబడ్డాడు. తండ్రికి ప్రభువు లోబడ్డాడు. తండ్రి క్రీస్తుకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తుకు తండ్రి శిరస్సై ఉన్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 153వ పేజీలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. మొదటి నుండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనిడి అన్నాను. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఏంటి అంటే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియో, స్త్రీకి శిరస్సు పురుషుడనియో, క్రీస్తునకు శిరస్సు దేవుడనియో మీరు తెలుసుకొనవాలని కోరుచున్నాను అన్నాడు. బట్ ఇక్కడ ప్రత్యేకించి శిరస్సు అంటే ఏంటంటే, శిరస్సు అంటే అధికారానికి గుర్తు. తండ్రి ఏ సంగతులైతే తెలియజేస్తాడో, కుమారుడు తండ్రికి విధేయుడయ్యి తండ్రి చెప్పిన సంగతులను అనుసరించే కుమారుడు కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటాడు. అలాగనే క్రీస్తునందున్న వారు పురుషులందరికీ కూడా శిరస్సు ఎవరంటే క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తును అనుసరించి పురుషులందరూ కూడా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే ప్రభువు అధికారం మీద క్రీస్తు సంఘానికి కూడా శిరస్సు అయి ఉన్నాడు. ఆయన రాజు, ఏలుబడి కొనసాగించేవాడు హృదయాలని. తర్వాత పురుషుడు ఎవరికి శిరస్సు అంటే స్త్రీకి శిరస్సు అని అన్నాడు. ఇప్పుడు స్త్రీకి శిరస్సు పురుషుడు అయినప్పుడు ఏం జరగాలి? కుటుంబంలో స్త్రీ యొక్క బాధ్యత ఏంటంటే, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉన్నాడు. ప్రభువు ఎట్లాగైతే దేవునికి లోబడి ఉన్నాడో అలాగనే కుటుంబంలో భార్య భర్తకు లోబడి ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం అన్నమాట. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారై ఉండాలని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తోంది. దాంతో పాటుగా కుటుంబంలో ప్రత్యేకించి ఏం చెప్పాడంటే, తల్లిదండ్రులు బిడ్డల పట్ల బాధ్యత కలిగిన వారై ఉండాలి. తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎలాంటి బాధ్యత కలిగిన వారై ఉండాలంటే, ప్రత్యేకించి సమాచారాన్ని చెప్పాడు. 4వ వచనం 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పాడంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని. ప్రత్యేకించి ఇక్కడ కుటుంబంలో తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, పిల్లలకి కోపము రేపకుండా ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్షలోను